హలో రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు నా చేతి రాతలు తాళిబొట్టు పార్ట్ 16. తలకి కట్టిన బొప్పిని రుద్దుకుంటూ మొహం మార్చుకుని కూర్చుంది స్ఫూర్తి. ఇద్దరి మధ్యన మౌనం తప్ప మరో మాట లేదు 5 నిమిషాల నుంచి. ఆ సైలెన్స్ని నేనే బ్రేక్ చేస్తా అన్నట్టు స్ఫూర్తి ఫోన్ మోగింది. ఆ చేసేది కూడా స్ఫూర్తి ఫాదర్ దివాకర్. డాడీ ఇప్పుడే చేయాలా అనుకుంటూ అబ్బాయిని చూసి లిఫ్ట్ చేసింది. పెద్ద తల్లి ఎలా ఉంది అక్కడ, ఏ ఇబ్బంది లేదుగా అని అడిగాడు దివాకర్. ఆయన ముఖ్య ఉద్దేశం పెద్దల్లుడు కూడా అక్కడే ఉండడం, అందుకే తెల్లారుగానే చేసేశాడు. లేదు డాడీ, బాగుంది అంది మెల్లగా. కనీసం ఓ మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయావు. నాకు తెలుసులే, మీ అమ్మ ఒత్తిడి చేసి పంపుంటుంది. నాకు చెప్పుంటే నేను చూసుకునేవాడిని కదరా. ఇష్టం లేకుండా ఎందుకు వెళ్ళడం చెప్పు, అది వాడితో అని ఐస్ చేస్తున్నాడు. ఏమనాలో తెలియక మీరెప్పుడొస్తున్నారు డాడీ అని అడిగింది. సాయంత్రం ట్రైన్ ఎక్కుతాం, రేపు తెల్లవారుజాము కల్లా అక్కడుంటాం. నువ్వేం దిగులు పడకు తల్లి, వ్రతం అవగానే వచ్చేద్దాం, నిన్ను తీసుకొచ్చేస్తాను సరేనా అని ముందే బ్రెయిన్కి ఎక్కిస్తున్నాడు. స్ఫూర్తికి గొంతు పెగలట్లేదు, ఏం చెప్పాలో అర్థం కాక. అబ్బాయి అంత కష్టం రానిస్తాడా తన భార్యకి? అప్పటికే చాలా ఓపిక పట్టాడాయే. టైం అప్ అన్నట్టు ఎఫ్ఎం ఆన్ చేశాడు హై సౌండ్తో. పర్ఫెక్ట్ టైమింగ్తో అల్లు అర్జున్ మళ్ళీ వచ్చేసాడు. సినిమా చూపిస్తామా నీకు, సినిమా చూపిస్తామా అంటూ. ఆ పాటలేంట్రా అని అడిగాడు దివాకర్. అది పెళ్ళిళ్ళు కదా డాడీ, డీజే పెట్టారు అంది చాలా చిన్నగా. అంతే, సడన్ బ్రేక్ పడింది కార్కి. రేయ్ కళ్ళు దెబ్బాయా, రోడ్డు మీద అడ్డంగా పోతున్నా, తప్పుకో కార్కి అని అరిచాడు అబ్బాయి. ఆ అరుపు దెబ్బకి తండ్రి కూతుళ్ళ గుండెల్లో పిడుగుపడింది. పెద్ద తల్లి, కారేంటి, ఆ గొంతు వాడితే కదూ, నువ్వు వాడితో ఎక్కడికి వెళ్తున్నావు? బీపీ మీటర్ దాటేసినట్టే అరిచాడు దివాకర్. డాడీ అదేం లేదు అది అని స్ఫూర్తి నాంచుతూ ఒకవైపు భర్త మీద కోపంతో, తండ్రికి ఏం సర్ది చెప్పాలా అనే టెన్షన్తో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది పాపం. నిజం చెప్పు పెద్ద తల్లి, మళ్ళీ వాడి మాయమాటలకు పడిపోయావా? ఎందుకే కదూ నేను భయపడేది, నువ్వు ముందు వాడి కారు దిగు అని ఫ్లోలో చెప్పుకుపోతున్నాడు దివాకర్. అది చాలదన్నట్టు అబ్బాయి ఫోన్ లాక్కుని కాల్ కట్ చేశాడు. రామ్ అంది స్ఫూర్తి కోపంగా. నా ఫోన్ డెడ్, మ్యాప్స్ చూడాలంటే ఫోన్ కావాలి అని సింపుల్గా చెప్పాడు. దివాకర్ మళ్ళీ చేస్తుంటే నెంబర్ బ్లాక్ చేసి పడేశాడు కార్నర్ స్మైల్ ఇస్తూ. అయితే ఛార్జింగ్ పెట్టుకుని బ్రతికించుకో అంది. నువ్వు చెప్పలేదని అన్నాడు వెటకరంగా. ఫోన్ నువ్వు ఫస్ట్, మాట్లాడుతున్నాను కదా అంటూ అతని చేతిలోంచి లాక్కోవడానికి ట్రై చేసింది. పెద్ద పార్లమెంట్ సమావేశాలు మరి అని విసుక్కుంటూ చేయి మార్చుకుని ఆమెకి అందనంత దూరంలో పెట్టేశాడు ఫోన్ని. అయినా మీదకి పాకుతుంటే రెండో చేత్తో ఒకే ఒక్కసారి నడు మీద గట్టిగా గిల్లాడు. నొప్పికి గావు కేక పెడుతూ తన సీట్లోకి వెళ్ళిపోయి నడుముని చేతులతో చుట్టేసుకుంది. ఈ మాత్రం మెయింటైన్ చేయి, డిస్టెన్స్ చెప్తూ ఉంటే మరోసారి మోగింది స్ఫూర్తి ఫోన్. ఈసారి స్ఫూర్తి మదర్ వాణి ఫోన్ నుంచి వస్తుంది కాల్. తన కన్నింగ్ మామ వేషాలు మస్తు తెలుసు కాబట్టి తనే లిఫ్ట్ చేసి చెప్పత్తయ్య అన్నాడు. అబ్బాయి గొంతు వినగానే దివాకర్ గొంతు మళ్ళీ మోగపోయింది. అదే టైంలో ఒళ్ళు మండిపోయింది. నా కూతురు ఫోన్ నీ దగ్గర ఎందుకుంది అని అడిగాడు కోపంగా. నా పెళ్ళాం ఫోన్ నా దగ్గర ఉంటే నీకేంటి నొప్పి అన్నాడు అబ్బాయి. పెళ్ళాం, సిగ్గుండాలి ఆ మాట అనడానికి. ఇన్నాళ్ళకు గుర్తొచ్చింది ఆ పెళ్ళామని. అది నెలల తరబడి పుట్టింట్లో కూర్చుని ఏడుస్తుంటే అప్పుడేమయ్యావురా అని అక్కసుగా అడిగాడు. అబ్బాయి కోపానికి అతని పిడికిలి స్టీరింగ్ మీద బిగవడం చూస్తూ స్ఫూర్తికి కంగారు మరింత ఎక్కువైపోయింది. నేను నీలాగా ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని పనులు జరిపించుకునే రకమై ఉంటే ఇప్పుడు ఈ మాత్రం మాటలు కూడా ఉండకపోదును మీ ఇద్దరికి. చాలా, ఇంకా చెప్పాలా అని అడిగాడు అబ్బాయి చాలా కూల్గా. ఓ పక్క కడుపులో రగిలిపోతున్న అతన్ని ఇంకా వాగించడం మంచిది కాదని, పైగా స్ఫూర్తి కూడా అక్కడే ఉందని జాగ్రత్త పడి కోపంగా కాల్ కట్ చేశాడు దివాకర్. ఎందుకురా ఇంత ఘోరంగా మాట్లాడతావు మా డాడీతో? వయసులో పెద్దవాడన్న మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వవా? ఇదే నేను అస్సలు ఇష్టపడినది నీలో అంది. హలో, కాస్త తగ్గు,
నీ ఇష్టాలను పట్టించుకునేవాడెవడూ లేడిక్కడ అంటూ ఫోన్ ఆమె ఒడిలో పడేశాడు. సచ్చినోడు కావాలని చేస్తున్నాడు అనుకుంటూ వాళ్ళ డాడీ నెంబర్ అన్బ్లాక్ చేసి తలవాల్చుకుని కూర్చుంది. ఎప్పుడు ఎదురుపడినా ఏదో జన్మజన్మల శత్రుత్వం ఉన్నట్టు బిహేవ్ చేస్తారు ఇద్దరు. మొదట్లో అభయ్ బాగానే ఉండేవాడు, కానీ మెల్లమెల్లగా మారిపోయాడు తన తండ్రి విషయంలో. అడిగితే నచ్చదు నాకు మీ డాడీ పద్ధతి అని సింపుల్గా చెప్పి వదిలేసేవాడు. తర్వాత తామిద్దరికి గొడవైనప్పుడు ఆ హెడ్రెస్ పీక్స్లో చూపించాడు. తనే షాక్ అయింది అతను తన తండ్రి మీద చేయి చేసుకునేసరికి. అది వారి మధ్య మరింత దూరాన్ని పెంచింది. అసలు ఎప్పటికైనా మామూలు మామ వాళ్ళలాగా మాట్లాడుకుంటారా వీళ్ళిద్దరూ అనేది ఆమె మెదడులో ఎప్పుడూ మెదిలే ప్రశ్న. ఇప్పుడు కూడా అదే ప్రశ్న తొలిచేస్తుంటే, డాడీ దాకా ఎందుకు అసలు, మీరిద్దరూ కలుస్తారా మళ్ళీ అని మనసు మరో ప్రశ్నని సంధించింది. అప్పటిదాకా చికాకుగా ఉన్న తను దిగులుగా మారిపోయింది. రేపటితో ఎవరి దారి వాళ్ళదని అభయ్ కూడా అనేశాడు మార్నింగ్. దివాకర్ కూడా రేపు తనతో తీసుకెళ్ళిపోతాను అంటున్నాడు. ఏడుపొక్కటే తక్కువైంది స్ఫూర్తికి. ఈ ఒక్కరోజు భాగ్యానికైనా ఇంత దూరం వచ్చింది. అలా ఎలా అనేశాడు అసలు వీడు? నా మీదున్న ప్రేమంతా ఏమైపోయింది? రేపు ఏం చేయాలి? డాడీతో వెళ్ళిపోవాలా అనుకుంటూ చాలాసేపు అదే ఆలోచనలో ఉండిపోయింది. కాసేపటి అనుకోకుండా దృష్టి తన ఉంగరం వేలు మీద పడింది. అమ్మో రింగ్! రేపు డాడీ రింగ్ లేకపోవడం చూసి ఎంత ఫీల్ అవుతాడో. అసలే సెంటిమెంట్ ఎక్కువ అని కొత్త భయం పట్టుకుంది. తను ఇక్కడికి వచ్చినందుకే చాలా అప్సెట్ అయ్యాడు. ఇప్పుడు అభయ్ మాటలతో మరింత ఇరిటేట్ అవుతాడు. ఇది కూడా పోయిందని చెప్పి ఇంకా బాధ పెట్టకూడదు డాడీని అనుకుంది స్ఫూర్తి. కానీ ఎలా? ఇప్పుడు టౌన్కే వెళ్తున్నాను కదా అని అనుకున్నది తడోగా ఓరగా చూసింది అభయ్ని. ఆ చూపులో వీడికి మస్కా కొట్టగలనా నేను అనే అనుమానం తాండవిస్తుంది. సడన్గా తల టర్న్ చేసి షార్ప్గా చూశాడు అభయ్. ఏం ఆలోచన చేస్తుంది అన్నట్టు. చప్పున తల తిప్పేసి ఏమెరగనట్టు సైలెంట్గా ఉండిపోయింది. 10 నిమిషాల్లో టౌన్కి వెళ్ళిపోయారు. బామ్మ ఇచ్చిన లిస్ట్ మొత్తం తీసుకుని కార్లో పెట్టేసి స్ఫూర్తి ఎక్కకుండా డోర్ వేసింది. కళ్ళు చిట్లించి చూశాడు అభయ్. జాగ్రత్తగా తీసుకెళ్ళి బామ్మకు అప్పగించు అంది. వాటిని తనని చూస్తుంటే, నీ బాడీ లిఫ్ట్ నాకేం అక్కర్లేదు. బామ్మ కోసం ఈ కాసేపు ఓపిక పట్టాను. పని అయిపోయింది. నేను ఆటోలో వస్తాను అంది బెట్టుగా. యువర్ విష్ అన్నట్టు అభయ్ భుజాలు ఎగరేసి కార్ స్టార్ట్ చేశాడు. అతను అలా వెళ్ళిపోవడం బాధేసినా ఇప్పుడు తనకి కావాల్సింది అదే కాబట్టి లైట్ తీసుకుంది. మళ్ళీ వెనక్కి చూస్తాడేమో అని ఆటో స్టాండ్ దగ్గరికి కూడా వెళ్ళొచ్చింది అతి తెలివితో. అభయ్ వెళ్ళిపోయాడని క్లియర్ చేసుకుని దగ్గరలో ఉన్న మాల్కి వెళ్ళింది. అక్కడ చూస్తే బోల్డంత జనాభా, డెకరేషన్స్, హడావిడి ఏర్పాట్లు, ఏవో పార్టీ జెండాలతో చాలా కోలాహలంగా ఉంది. బయట కాబోయే ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారికి స్వాగతం అని ఉన్న బ్యానర్స్ చూసింది స్ఫూర్తి. ఏదో షాప్ ఓపెనింగ్కి వస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఊరికొచ్చే టైంలో ఎలక్షన్స్ దగ్గర వస్తుండడంతో ప్రచారాలు జరుగుతున్నాయని వేర్ చెప్పడం గుర్తొచ్చింది. ఇది కూడా క్యాంపెయినింగ్లో కవర్ చేసేస్తారు కాబోలనుకుంటూ తన మానాన తను లోపలికి వెళ్ళిపోయింది. తను వెళ్ళిన 5 నిమిషాలకి మధుసూదన్ రెడ్డి కాన్వాయ్ వచ్చి ఆగింది మాల్ బయట. తన అనుచరులు, బాడీగార్డ్స్తో కలిసి ఆయన కూడా స్ఫూర్తి వెళ్ళిన ఫ్లోర్కే వెళ్ళాడు. స్ఫూర్తి జ్యువెలరీ చూస్తూ తనకి కావాల్సిన రింగ్ ఎలా ఉండాలో చెప్పింది. ఈ రింగ్ చూడండి మేడం సైజ్ కోసం అని ఒక ఉంగరం ఇచ్చాడు సేల్స్ బాయ్. సరిపోతుందనుకుంటూ పెట్టుకుంది, కానీ తీయడానికి మాత్రం రాలేదు. టైట్ అయింది అంటూ తీయడానికి బాగా ట్రై చేస్తుంటే, ఇలా ఇవ్వండి మేడం నేను తీస్తాను అన్నాడు షాప్ అతను. తను హ్యాండ్ అతని చేతిలో కాక మరో చేతిలోకి చేరేసరికి తల తిప్పి చూస్తుంది. చురుకైన కళ్ళతో ఆమెనే చూస్తూ ఉన్నాడు అభయ్. గొంతుకి ఏదో అడ్డం పడ్డట్టు భయపడి, నువ్వు మళ్ళీ వచ్చావా అని అడిగింది. ఆన్సర్ చేయకుండా నెమ్మదిగా రింగ్ తీసి సేల్స్ బాయ్ చేతిలో పెట్టేసి, ఆర్డర్ క్యాన్సిల్ అన్నాడు అభయ్. ఓయ్ ఏంటి క్యాన్సిల్?
క్యాన్సిల్ కాదు, కావాలి నాకు. మీరు రెడీ చేయండి అంది శ్వాపతంతో. మరో మాట లేకుండా అభయ్ ఆమె చేయి పట్టుకుని బయటికి లాక్కొచ్చాడు. అడ్వాన్స్ ఇవ్వకుంటే వాళ్ళెందుకు చేస్తారు? కానీ ఏంటి వీళ్ళు అనుకుంటూ వింతగా చూస్తూ నిలబడ్డారు. రామ్, వదులు, రింగ కావాలి నాకు అంది స్ఫూర్తి చెయ్యి వదిలించుకుంటూ. నీ బాబు నీకు కూడా నాటకాలు ఆడడం, అబద్ధాలు చెప్పడం నేర్పించాడా అన్నాడు కోపంగా. మర్యాదగా మాట్లాడు రామ్, నువ్వంటుంది మీ డాడీని, మా డాడీని అంది. కాబట్టే రెస్పెక్ట్ అనే వర్డే గుర్తు రావట్లేదు నాకు అన్నాడు అబ్బాయి కూడా తగ్గకుండా. ఛా, ఏ మనిషి అసలు, కొంచెం కూడా కన్సర్న్ ఉండదా నీకు? ఇదే మా డాడీ మంచి కోసం కాదు, మాకు ఎలాంటి కీడు జరగకూడదని ఇచ్చిన రింగ్, నా కోసం. దీనికి కూడా పంతం ఎందుకు నీకు? ఏయ్, చదువుకున్నావు కదా, నువ్వు కూడా ఆ రాళ్ళు రప్పలు పట్టుకుని వేలాడతా అంటావేంటి? సెన్స్ లేదా అని విసుక్కున్నాడు. నిజమో కాదో నాకు అనవసరం, మా డాడీ నమ్మాడు కాబట్టి నేను నమ్ముతా. తన నమ్మకానికి వాల్యూ ఇస్తాను అంది స్ఫూర్తి కోపంగా. అందుకేగా కాపురాన్ని కూడా కూల్చుకున్నావు అని అంతకంటే ఆవేశంగా అన్నాడు అభయ్. మరోసారి చెప్తున్నా, నా ఒక్కదాందే తప్పు అన్నట్టు మాట్లాడుకున్నాం. నీది కాక ఎవరిదే? నీది కాదు, నీ బాబుది అంటే ఒప్పుకో. అన్నీ నేనే కదా చేశాను, రైట్? నువ్వు ప్రేమ అనగానే నిజం అనుకుని ఒప్పేసుకుని నీ వెనక తిరిగా కదా, పెళ్లి చేసుకుని ప్రాణంగా చూసుకున్నా కదా, తప్పే. మిస్టేక్ చేశానని నాకు తెలిసేలా చేస్తావు అంటుంటే. రామ్ అంది స్ఫూర్తి బాధగా. ఏంటి రామ్? ఏంటి? బయటకొచ్చింది కట్టుకున్న వాడితోనే అయినా ఇంట్లో ఉన్నానని అబద్ధం చెప్పావు. ఏమనుకోవాలి నిన్ను? నాతో ఉన్నానని మీ నాన్నకి ఒక్క మాట చెప్పలేని దానివి ఎందుకు వచ్చావే ఇక్కడ దాకా? నీ బాబుతోనే ఉండి తైతక్కలాడాల్సింది కదా. నువ్వు మారావని తెలిసినా నీకోసం చస్తున్నా చూడు, నన్ను అనుకోవాలి అని ఆగాడు. అది కూడా జనాలు తమ వైపు నుంచి వెళ్ళడం చూసి ఆగాడు కంట్రోల్ చేసుకుంటూ. వాళ్ళు తమని దాటగానే అంది స్ఫూర్తి. మన మధ్య అంత బాగున్నట్టయితే నేను కూడా గొప్పగానే చెప్పుకునేదాన్నిరా, నా మొగుడితో షికార్కి వచ్చాను డాడీ అని. నా కర్మ ఏమో కానీ అంత అదృష్టం లేదు నాకు. మీ ఇద్దరూ నాకు ముఖ్యమే అయినప్పుడు ఎవరిని ఎంచుకోగలను అంది. ఇదే మొక్క ఇంతకు ముందు కూడా అడిగావు గుర్తుందా? ఏం చెప్పాను? నువ్వేమన్నావు? మీ నాన్ననే నమ్మి నన్ను పిచ్చి పులకం చేస్తావు. అవును, మా డాడీ చెప్పింది నమ్మాను, కానీ దాని అర్థం నీ మీద నమ్మకం లేదని కాదురా. ఎనఫ్ స్ఫూర్తి, మీ డాడీని నమ్మి నన్ను నమ్మలేదు అంటే దాని మీనింగ్ ఏంటి? అడుగుతుంటే సమాధానం లేదు ఆమె దగ్గర. మౌనం కాదు, ఆలోచన ముఖ్యం. ఆ ఆలోచన అప్పుడు చేయలేదనే నా పెయిన్. మీ నాన్న మీద నా నమ్మకంలో పావు వంతు నా మీదున్నా మన లైఫ్స్ వేరేలా ఉండేవి. నిజంగా ప్రేమించావా నన్ను? లేక లవ్ అనే హెల్యూసినేషన్లో ప్రపోజ్ చేసావా? సూటిగా చూస్తూ అడిగాడు. షటప్, అలా మాట్లాడుకు, ఐ రియల్లీ లవ్ యూ అంటూ అతని చేయి పట్టుకోవడానికి ముందుకొచ్చింది స్ఫూర్తి. అంత ఛాన్స్ ఇవ్వలేదు అభయ్. లవ్? నా మీద ఇసుమంత ట్రస్ట్ లేదు నీకు. నేనా నేనే నీకు ఆ నమ్మకాన్ని ఇవ్వలేకపోయానా? డోంట్ నో. నీకైతే లేదు. నువ్వు పోగొట్టుకుంది నా మీద నమ్మకాన్నే కాదు స్ఫూర్తి, నన్ను కూడా. నమ్మకం, అర్థం చేసుకోవడం లేని చోట ఎంత ప్రేమున్నా అది గడ్డి పరకతో సమానం అని విసురుగా చెప్పి లిఫ్ట్ వైపు వెళ్ళిపోయాడు. తన మనసుని చీల్చేంత పదునుగా ఉన్నాయి అతని నుంచి వచ్చిన మాటలు. తన ప్రేమ అతనికి నథింగ్ అనడం ఎలా తట్టుకోగలదు? ఎమోషన్ని ఆపలేక కన్నీళ్ళు ఆగనంటుంటే పబ్లిక్లో ఉన్నావని హెచ్చరించింది మెదడు. కష్టంగా వాటిని అదిమి రింగ్ గురించి మర్చిపోయి బయటికే నడిచింది. అదే ఫ్లోర్లో కొత్తగా స్టార్ట్ చేస్తున్న క్లాతింగ్ స్టోర్ ఓపెనింగ్కి వచ్చాడు ఎమ్మెల్యే బరిలో ఉన్న మధుసూదన్. ఫ్లోర్కి ఒక సైడ్ మొత్తం అతని అనుచరులు, కార్యకర్తలు హడావిడి చేస్తున్నారు. లిఫ్ట్, ఎలివేటర్లు అక్కడే ఉన్నాయి. అప్పటికే ఓపెనింగ్ అయిపోయి మధుసూదన్ లోపలికి వెళ్ళగా అనుచరులు బయట కాపలాకి ప్రొటెక్షన్లా అడ్డంగా నిలబడ్డారు. అంతకు సెకండ్స్ ముందే అభయ్ వాళ్ళని దాటుకుని వెళ్ళాడు. కాసేపు ఆగి వచ్చిన స్ఫూర్తిని అటువైపు నుంచి వెళ్ళడానికి దారి ఇవ్వకుండా ఆపేశారు అనుచరులు. అతి చేష్టలతో 4 అడుగులు వేస్తే వచ్చే లిఫ్ట్ దగ్గరికి పోనివ్వకపోవడం చిరాకు తెప్పించింది ఆమెకి. మీ సార్ లోపలుంటే బయట వాళ్ళని ఆపడం దేనికి? ఆయన వెళ్ళేదాకా మేమెందుకు వెయిట్ చేయాలి? నడవడానికి దారి ఇవ్వండి అంది సీరియస్గా.
చెప్తే అర్థం కదా, ఇలా అందరినీ వదిలేస్తే మా అయ్యగారి ప్రాణాలకి ముప్పు. మీలాగా మామూలు మనిషి కాదా ఆయన. పోవమ్మా అంటూ విసుక్కున్నారు వాళ్ళు. ఆమెకి ఉండే కోపానికి, అప్పటికే అభయ్ మాటలకి చాలా ఇరిటేషన్‌లో ఉన్న తను అక్కడ వెయిట్ చేసేంత ఓపిక లేక వెళ్ళడానికే చూసింది. 2 సార్లు చెప్పాం చాలన్నట్టు ఆమెని దూరంగా తోసేయడానికి మీదకొచ్చాడొకడు. వాడి చెయ్యి ఆమె భుజాన్ని తాకి ఆఖరి క్షణంలో అభయ్ అడ్డొచ్చాడు. చాచిన చేతిని అలాగే వెనక్కి తిప్పి విరిచేశాడు ఏమాత్రం సంకోచించకుండా. అంతే. పార్టీ కార్యకర్తలందరూ పోలోమంటూ అభయ్ మీదకు పడ్డారు. ఎవరినీ లెక్క చెయ్యని అతని మనస్తత్వం వల్ల ఎదురుగా ఉన్నది పొలిటీషియన్ మనుషులైనా వాయింపు తప్పలేదు. అయితే ఎక్కడైనా మేముంటామని మీడియా వాళ్ళు మొదట్నుంచి ఇదంతా షూట్ చేస్తున్నారు. ఆ గొడవకి మధుసూదన్ కూడా బయటకొచ్చాడు. ఆయన చూపు మొదటగా పడింది మీడియా కెమెరాల మీదనే. స్పీడ్‌గా వెళ్ళి తన వాళ్ళని ఆపుతూ ఏమైందని అడిగాడు. థాంక్ యూ ఫర్ వాచింగ్.